హాయ్ హలో నమస్తే. మే 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక జీవో ఇష్యూ చేసింది. జీవో నంబర్ 139. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక జీవో. ఈ జీవో ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెంపుల్ భూములని, టెంపుల్ ల్యాండ్స్ని ఆక్షన్ లేకుండా మీరు లీజ్కి ఇవ్వచ్చు అని ఈ యొక్క ఎంటైర్ సారాంశం, యొక్క జీవో యొక్క సారాంశం. ఇది ఫండమెంటల్లీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్కి వ్యతిరేకం. మోరోవర్ పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకం అని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పినా కూడా ఇలాంటి జీవోలు ఇచ్చారంటే అది ఇంటెన్షనల్గా ఏదో ప్లాన్ ప్రకారం చేశారేమని అనిపిస్తుంది. ఆ సుప్రీంకోర్టు ఏమంది దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఫండమెంటల్లీ టెంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే లీజ్ అనేది మీరు విదౌట్ ఆక్షన్ లీజ్కి వెళ్తే మీ దగ్గర ఇన్కమ్ పోతుంది, రైట్? ఇప్పుడు ఆక్షన్ అంటే ఏంటి? ఒక టెంపుల్ ల్యాండ్ ఉంది. టెంపుల్ ల్యాండ్ని నేను నెలకు 1000 రూపాయలు రెంట్ ఇస్తానంటారు. వేరే అతను వచ్చి లేదని నేను 2000 ఇస్తానంటాడు. వేరే అతను వచ్చి 3000 ఇస్తానంటాడు. ఆక్షన్, రైట్? నువ్వు ఆక్షన్లో నీకు ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది. ఆక్షన్ లేకుండా మీరు నామినల్ రేట్ల మీద మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఇస్తే ఏమైతే 100 రూపాయలకి ఇచ్చేస్తారు. ఆక్షన్ లేదు కదా. నీకు తెలిసిన వాడికి, నీకు తెలిసినటువంటి ట్రస్ట్కి, ఒక చారిటీ పేరు మీద ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఒక ట్రస్ట్లకి మీరేం చేస్తారు? నెలకు 100 రూపాయలకు 150 రూపాయలకి ఇచ్చేస్తారు. బట్ మీరు ఆక్షన్కి వెళ్తే ఎవరు ఎక్కువగా ఆ ల్యాండ్ కావాలి, అక్కడ మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ట్రస్ట్లు ఎక్కువగా రెంట్ పే చేసే అవకాశం ఉన్నప్పుడు యు ఆర్ లూజింగ్ ద ఇన్కమ్ టు ద టెంపుల్స్, రైట్? ఐ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ గవర్నమెంట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ ఎ ల్యాండ్ టు దెన్ ఆక్షన్? ఇప్పుడు టెంపుల్ ల్యాండ్స్ ఖాళీగా ఉన్నాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆ టెంపుల్స్కి ఆదాయం రావాలనేటువంటి ఉద్దేశంతో కదా మీరు ఆక్షన్ వేస్తున్నారు, లీజుకి ఇస్తున్నారు, లేదంటే అమ్ముతున్నారు. ఖాళీగా పడున్నాయి, పిచ్చి చెట్లు మొలుస్తున్నాయి. అలా పిచ్చి చెట్లు మొలటం కంటే మనం లీజుకి ఇస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి ఆక్షన్ కోసం అని అందుకని లీజుకి ఇస్తారు వీళ్ళు, టు జనరేట్ ఇన్కమ్. యువర్ ఇంటెన్షన్ ఇస్ టు జనరేట్ ఇన్కమ్ త్రూ ఆక్షన్, పబ్లిక్ ఆక్షన్. యూ విల్ గెట్ మోర్ ఇన్కమ్. దెన్ వై డూ యూ వాంట్ టు గో ఫర్ నాన్ ఆక్షన్ ప్రాసెస్? తక్కువ రేటుకి ఇవ్వాలనేటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? అర్థం కాల. ప్రభుత్వ భూములు అయితే కంపెనీలకి వాటికి ఇస్తారు, ఎందుకు? ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కాబట్టి. ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, కంపెనీలు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి అని అది ఇది అని చెప్పేసి రూపాయికి ₹1 ఇస్తూ ఉంటారు. టెంపుల్ భూములు కదా ఇవి, మీరు చారిటీలకు ఇస్తూ ఉన్నారు కదా, రైట్? ఇది ఒక సర్ప్రైజింగ్ అనిపించింది ఇట్లాంటి జీవో రావటం. దిస్ ఈజ్ హ్యూజ్ డ్యామేజ్ టు ది ఇన్కమ్ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. టెంపుల్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా డ్యామేజ్ జరిగిద్దని నా ఉద్దేశం. మోరోవర్ చారిటీ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఇస్తున్నారు, ఆఫ్ కోర్స్. బట్ ఆ చారిటీ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మీరు ఎలాంటి చారిటీస్కి ఇస్తారు? ఇప్పుడు మీ ఇంట్రెస్ట్, మీ ఇష్టం అండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి అన్నప్పుడు మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చారిటీకి ఇస్తారు కదా. ఏదో మంచిగా చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు, దానదార కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తే అక్కడ ఫేవరెటిజం అనేది వచ్చింది కదా. పొలిటీషియన్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రీస్ట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దెన్ రికమెండేషన్స్ విల్ స్టార్ట్ అండ్ దెన్ ది బెస్ట్ చారిటీ అనేది డౌన్ అయిపోయింది కదా, వెన్ ఇట్ ఈస్ విల్ అండ్ విష్ ఆఫ్ ది బోర్డ్. మరోవర్ ఇప్పుడు 4 లక్షల ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎండోమెంట్ కింద 4 లక్షల ఎకరాల భూమి ఉంది. 4 లక్షల ఎకరాల భూమి అంటే అన్ని ఎకరాలు కూడా ఎవరు ఆక్షన్ తీసుకోరు, ఎవరు కూడా లీజుకి తీసుకోరు. ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉంటే అది మాకు వద్దు అంటారు. ఓకే, అకార్డింగ్ టు సోర్స్ ప్రకారం 1.6 లక్షలకు సంబంధించినటువంటి ల్యాండ్ మాత్రమే కొద్దిగా పనికి వచ్చేటువంటి ల్యాండ్. దాంట్లో ఇప్పటికే 87,000 ఎకరాలు ఎంక్రోచ్మెంట్కి గురైందంటే టెంపుల్ ల్యాండ్ కబ్జాకి గురైందంటే అంటే చదవటానికి కూడా దారుణం. అది టెంపుల్ సెంటిమెంట్లు. ఇప్పుడు వీళ్ళందరూ సెంటిమెంట్ గురించి మాట్లాడతారు, మనోభావాల గురించి మాట్లాడుతున్నారు.
భక్తి గురించి మాట్లాడితే మనం ఎంత మాట్లాడి టెంపుల్ ల్యాండ్ 87,000 ఎకరాలు ఎంక్రోచ్మెంట్ గురవుతుందని చెప్పి అఫీషియల్గా రికార్డులు రాస్తున్నారంటే, న్యూస్ పేపర్లో రాస్తున్నారంటే మరి అంత దారుణమైన విషయం కాదా? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? హిందుత్వ సంస్థలు ఏం చేస్తున్నారు? ఓకే, గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి ఎందుకంటే మళ్ళీ మనం కరెక్ట్గా ఏమన్నా ఇప్పుడు సొసైటల్ ఇష్యూస్ మాట్లాడితేనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి దళిత కాలనీలోకి వచ్చి గొడవ చేస్తున్నారు తప్పితే ఇట్లాంటి 87,000 ఎకరాల భూముల్ని కబ్జా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ చేయరా సహోదరులారా? మన హిందూ టెంపుల్స్కి సంబంధించిన భూముల్ని కబ్జా చేశారని చెప్పేసి న్యూస్ పేపర్లో వస్తుంది. మల్లాది విష్ణు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తున్నారు 87,000 ఎకరాల భూమి కబ్జా అయిందని చెప్పి. ప్లీజ్ వెళ్ళండి, ఆ కబ్జా చేసింది ఎవరు? విడిపించండి ఆ భూముల్ని. గతంలో సదాశివ సదావత్రి ఏదో ల్యాండ్స్ సత్రానికి సంబంధించిన ల్యాండ్స్ 83 ఎకరాల భూమిని వీళ్ళు 22 కోట్ల రూపాయలకే లీజ్కి ఇవ్వడానికి ట్రై చేశారు తెలుగుదేశం ప్రభుత్వమే. అప్పుడు కోర్టు అడ్డుపడింది. కోర్టు అడ్డుపడి నువ్వు అట్లా పబ్లిక్ యాక్షన్కి ఎలా ఇస్తారు, పబ్లిక్ యాక్షన్ లేకుండా నువ్వు ఎలా లీజ్కి ఇస్తావని చెప్పి పబ్లిక్ యాక్షన్ ఏమంట వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత పబ్లిక్ యాక్షన్ వేసిన తర్వాత దానికి 22 కోట్ల దశకు 60 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చింది ఆ టెంపుల్కి. అంటే ఆ ఎంతంత 48 కోట్లు అంటే 38 కోట్ల రూపాయలు. 38 కోట్ల రూపాయలు నష్టమే కదా మరి టెంపుల్కి. ఇది యాక్షన్ లేకుండా చేస్తే జరిగేది అదే కదా. మోరోవర్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి జీవోల్లో 33 సంవత్సరాలకి ల్యాండ్ యాక్షన్కి ఇస్తున్నారు, లీజ్కి ఇస్తున్నారట. 33 సంవత్సరాలు. ఈ 33 ఇయర్స్ అయిపోయిన తర్వాత కబ్జాకు గురైపోతాయి అవి. వెన్ యూ గివ్ లాంగ్ లీజ్ అవి కబ్జాకు గురవుతాయి. ఆ తర్వాత స్లోగా ఆఫ్టర్ 33 ఇయర్స్ ఏమైందంటే ప్రజల్లో కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది సోన్స్ ఆఫ్ విక్ట్ అని. ఒక వ్యక్తి అక్కడ కంపెనీ పెట్టి 33 సంవత్సరాలు నడిపిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలకి వీళ్ళకి ఏమనిపించింది అంటే ఇది ఈ ల్యాండ్ సోన్స్ కంపెనీ వాడిదని మైండ్లో ఫిక్స్ అయిపోతారు. 33 ఇయర్స్ అంటే అంతే కదా. ఫిక్స్ అయిపోయిన తర్వాత స్లోగా దాన్ని అమ్ముతారండి, అదే కంపెనీకి అమ్మేసి. ఇదంతా కూడా టెంపుల్ ల్యాండ్స్కి సంబంధించి డిఫరెంట్ వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా లాంగ్ యాక్షన్ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 11 సంవత్సరాలకు పెట్టారు. కొన్ని ఓన్లీ 11 ఇయర్స్కి మేము యాక్షన్స్కి ఇస్తాము, మేము లీజ్కి ఇస్తామని చెప్పి పెట్టారు. మోరోవర్ బ్యాంక్ డిపాజిట్స్కి సంబంధించి కానీ కొన్ని రూల్స్ పెట్టారు. బ్యాంక్ డిపాజిట్స్ పెట్టాలి, ముందుగానే రెంట్ రెగ్యులర్ కట్టాలని ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ టెంపుల్స్కి సంబంధించి. మోరోవర్ ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఏంటంటే జియో నంబర్ 425 ఒకటి ఇచ్చారు. 2015 జియో నంబర్ 425 ఇచ్చారు. ఇక్కడ రాజ్యాంగం ఉల్లంఘన ఇక్కడ జరిగింది. ఈ జియో నంబర్ 425 ప్రకారం ఏంటంటే పర్మనెంట్గా ఎవరికి లీజ్కి ఇవ్వకూడదు. రెండోది నాన్ హిందూస్కి లీజ్కి ఇవ్వకూడదు అని చెప్పి ఆ జియోలో ఉంది. హిందూ మతస్థులు కాకుండా వేరే వాళ్ళకి మీరు ఎవరికి కూడా ల్యాండ్ని మీరు లీజ్కి ఇవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ఉన్నాడు, రిలీజియస్ యాక్టివిటీస్ అంటే అది డిఫరెంట్ థింగ్. అది ఓకే. ఒక టెంపుల్ ఉంది, టెంపుల్లోకి ఓకే క్రిస్టియన్ రాని ముస్లిం రాని దట్ ఈస్ ఓకే. దీస్ ఆర్ ఆల్ ల్యాండ్స్ ఇవన్నీ. ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ ఒక టెంపుల్ కింద ఉంది. టెంపుల్ కింద ఉన్నప్పుడు టెంపుల్ మేనేజ్మెంట్ ఏమనుకుందంటే ఇది కదండి అగ్రికల్చర్ ల్యాండ్ కదా, ఖాళీగా ఉంచడం ఎందుకు, ఏదైనా రైతుకి ఇస్తే పంట పండిస్తాడని వాళ్ళు అనుకున్నారు టెంపుల్. ఇప్పుడు ఆ రైతు ఏ రైతుకి ఇవ్వాలి? ఈ జియో ప్రకారం జియో 425 ప్రకారం హిందూ అయితేనే ఇస్తాము, ఆ రైతు హిందూ అయితేనే ఇస్తామని జియో చెప్పినట్లయితే కొన్ని షాపుల్లో టెంపుల్ ప్రాంగణంలో మీరు షాపులు పెట్టుకునే వాళ్ళకి ఎవరికి మీరు ఆ లీజ్కి ఇవ్వాలి? బొమ్మలు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరు వాళ్ళు? హిందువులు అయితేనే ఇస్తామనేది జియో నంబర్ 425 సారాంశం. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది దాని మీద. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఏమైందంటే మనం ఈ విధంగా చేసుకుంటూ పోతే దేశంలో చాలా వివక్ష అనేది మొదలైంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదో వైన్ షాప్ పెట్టకూడదు, నేనన్న మాటలు కాదు, సుప్రీంకోర్టు అన్నమాట. ఏదో వైన్ షాప్ పెట్టకూడదు, లేదంటే అక్కడ ఇల్లీగల్ కార్యక్రమాలు చేయకూడదని మీరు రూల్ పెడితే అది ఓకే. కానీ ఇక్కడ క్రిస్టియన్ అమ్మకూడదు, ముస్లిం అమ్మకూడదు, హిందూకి లీజ్కి ఇవ్వకూడదు, హిందూకి లీజ్కి ఇవ్వాలి, ఇట్లాంటివి పెడితే
ఇది ఆర్టికల్ 13 ఆఫ్ ఇండియన్ ఆర్టికల్ నాట్ 13, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అబ్రప్ట్లీ ఇట్ ఈస్ వైలేషన్ అని చెప్పింది సుప్రీంకోర్టు. వైలేషన్. ఎందుకంటే నువ్వు లీజ్కి ఒక రైతుకి ఇస్తానన్నావు. రైతు పంట పండిస్తాడు. ఆ రైతు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా సరే ఎవరైతే ఎక్కువగా నీకు రెంట్ ఇస్తాడో వాళ్ళకి ఇచ్చేయమని చెప్పింది. బేసిలీ ఆ ల్యాండ్లో పంట పండించడమే కదా. నువ్వు అక్కడ హిందూకే ఇస్తాను అనేది తప్పు. అది ఓకే. కమర్షియల్ యాక్టివిటీస్కి నువ్వు లీజ్కి ఇచ్చేటప్పుడు పొరపాటును కూడా అట్లా చేయకూడదని చెప్పేసి ఒక జీవో వచ్చింది. అంటే ఇప్పుడు తీసుకొచ్చిన దాంట్లో కూడా ఈ అనుమానం ఉంది. ఇప్పుడు ఓన్లీ ల్యాండ్స్ ఒక ట్రస్టులకే ఇస్తామన్నారు. ల్యాండ్లు ట్రస్టులకి ఇస్తామని అక్కడి నుంచి మొదలెట్టారు. ఇప్పుడు తర్వాత ఏమైంది, అది స్లోగా కమర్షియల్కి వెళ్ళేది. ఈ తర్వాత ఈ పబ్లిక్ యాక్షన్ లేకుండా మన ఇష్టం వచ్చిన వాళ్ళకే మనం లీజ్కి ఇవ్వాలని చెప్పేసి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లోకి వస్తారు. కమర్షియల్ కాంప్లెక్స్లోకి వచ్చిన తర్వాత ఇది మొత్తం అది స్లోగా అదే చెప్తున్నారు కదా మన వాళ్ళు, నాన్ హిందువుల్ని అక్కడ ఎవరిని ఉంచకూడదు అని అల్టిమేట్గా ప్లానింగ్ చేస్తున్నారేమో అని నా అనుమానం. ఇప్పుడు ఆ విధంగా ప్లాన్ చేస్తే కమాన్, ఇప్పుడు మనం తిని సరే అదే టెంపుల్లో ప్రసాదం చేస్తున్నారు. ఆ ప్రసాదం అనేది మన రైస్తోనే చేస్తారు కదండి. రైసు, బెల్లం, షుగరు, కొబ్బరికాయలు, దాంతోనే కదా ప్రసాదం చేస్తారు. ఆ ప్రసాదాన్ని పండించింది ఎవరు? హిందువులే పండిస్తే మీ దాకా వచ్చిందా అది? కొబ్బరికాయలు ఒక హిందువు సంబంధించిన కొబ్బరి చెట్టు నుంచే వచ్చిందా అది? మీకు ఎలా తెలుసు అది? కొబ్బరికాయ ఎక్కడెక్కడ ఎవరో ఏ కేరళ నుంచి వస్తున్నాయి. రీసెంట్గా అన్ని కొబ్బరికాయలు మొత్తం కేరళ నుంచి వస్తున్నాయి. ఆ కేరళ వాళ్ళు మొత్తం క్రిస్టియన్సే. ఆ క్రిస్టియన్స్ అక్కడ పండినట్టు కొబ్బరికాయ అడి తిరిగి మన గుడిలోకి వస్తుంది. కొబ్బరికాయ దేవుడికి కొడతానికి మనం ఎన్ని రిస్ట్రిక్ట్ చేయలేం కదా సోదరులారా. ఓకే, కొన్ని చూసి చూడనట్టుగా మానవత్వాన్ని ముందు పెట్టాలి. ఓకే, మన మతం మీద భక్తి ఉంది, ఫైన్, అబ్జల్యూట్లీ ఫైన్. వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. మన సెంటిమెంట్స్ని మనం గౌరవించాలి. బట్ ఒక లైన్ గీసుకోవాలి. మనం లైన్ గీసుకొని ఇక్కడ మానవత్వం అనేది ప్రైమరీ, దాని ద రిలీజియన్ అనుకున్నప్పుడు కీప్ హ్యుమానిటీ ఫస్ట్ అండ్ దెన్ ద రిలీజియన్ సెకండ్. మన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రిలీజియన్ ఇస్ ఫస్ట్ అండ్ హ్యుమానిటీ ఈజ్ సెకండ్. అంతే కదా. అన్అపాలజెటిక్ సనాతని అంటే అదే అర్థం అది. ఓకే, ఇక్కడే మాకు కొద్దిగా బాధేస్తుంది అంతే. అదర్వైజ్ వీ సపోర్ట్ యూ, వీ సపోర్ట్ యువర్ ఫీలింగ్స్, వీ సపోర్ట్ యువర్ హిందుత్వ, హిందూ మతం, టెంపుల్స్. అండ్ సి హౌ వీ సపోర్ట్ ఎ చర్చ్, హౌ వీ సపోర్ట్ ఎ మస్జిద్, వీ సపోర్ట్ ఎ టెంపుల్. హౌ వీ రెస్పెక్ట్ ఏ క్రిస్టియన్, హౌ వీ రెస్పెక్ట్ ఏ ముస్లిం, వీ రెస్పెక్ట్ ఏ హిందూ. బట్ ఏది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా సరే దట్ హ్యుమానిటీ షుడ్ బి ద ఫస్ట్ అండ్ ద రిలీజియన్ షుడ్ బి సెకండరీ. ఇప్పుడు ఇది ఎలా అంటే, మీరు అక్కడ నాన్ హిందువులు కొబ్బరికాయలు అమ్మకూడదు, బొమ్మలు అమ్మకూడదు, ఇవన్నీ చేయకూడదు. బొమ్మలు అక్కడ నాన్ హిందూ అమ్మకూడదు అన్నారు. బట్ తయారు చేసింది హిందువే చేశాడు. ఏంటి అర్థం అనేది ఇవి ఎంత కూడా అయిందా. అందుకే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిందా 2015లో ఇచ్చిన జీవోనే అది జడ్జిమెంట్ 2021లో వచ్చింది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది, దిస్ ఈజ్ వైలేషన్ ఆఫ్ పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పార్ట్ 3 అంటే ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 11 నుంచి ఆర్టికల్ 36 వరకు మొత్తం కూడా పార్ట్ 3 అంటారు. ఈ పార్ట్ 3లో అన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. కుల, వర్గ, వర్ణం విచక్షణ లేకుండా అందరూ సమానమే. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి వివక్ష చూపకూడదు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఇచ్చేయకూడదు. మత స్వేచ్ఛ, మత ఫ్రీడమ్, ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు. మొత్తం కూడా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది. మీరు ఇలాంటి రూల్స్ పెడితే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయని సుప్రీంకోర్టు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఇది వెనకో ఏదో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇట్లాంటి జీవోలు ఇచ్చారేమో నాకు అనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్, అంత డీప్గా ఆలోచించకపోయినా ఫండమెంటల్లీ ఈ పబ్లిక్ యాక్షన్ లేకుండా మీరు వెళ్తే టెంపుల్ ఇన్కమ్ పడిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఫర్గెట్ అబౌట్ ఎక్కడో ఇంటర్నల్గా ఇదంతా యాక్షన్ వేస్తే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా వచ్చి యాక్షన్ వేస్తారు కదా. యాక్షన్ అంటే బిడ్డింగ్ వేయాలి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళని వదిలేయాలంటే మనకు ఒకటే మార్గం ఏంటంటే యాక్షన్ లేపేసి మనకు నచ్చిన వాడికే ఇద్దామని ఒక పెట్టుకున్నారు అనుకోండి వెనక. వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్. ఒకవేళ అది మీరు పెట్టుకున్నా సరే, ఆ ఇంటెన్షన్ ఉన్నా సరే, బట్ ఫండమెంటల్ మన కంటికి కనిపిస్తుంది ఏంటంటే దీనివల్ల టెంపుల్కి సంబంధించినటువంటి ఇన్కమ్ పడిపోతుంది. టెంపుల్ ఇన్కమ్ పడిపోతుంది. మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు.
టెంపుల్ 33 సంవత్సరాలంటే స్లోగా టెంపుల్ ల్యాండ్స్ మొత్తం కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇది మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కి చాలా నష్టం అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.